స్నానం, దానం, తోరణం అంటే ఏమిటో చెప్తాను. ఓం నమః శివాయ. భారతీయ పండుగలలో ఎక్కువ భాగం సూర్యుడిని అనుసరించి ఏర్పడతాయి. అందుకే సూర్యభగవానుడికి ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకుంటాము. అయితే ఆయా మాసాల ఏర్పాటు మాత్రం చంద్రుడి గమనాన్ని అనుసరించే ఉంటుంది. చంద్రుడు పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంతో ఉండడంతో ఏర్పడే మాసమే కార్తీక మాసం. అందుకని చంద్రుడికి ఎక్కువగా పౌర్ణమి రోజు పూజలు అనేది చేస్తూ ఉంటాము. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత విశేషమైనదని అనేక చోట్ల వర్ణించబడి ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. చంద్రుని వెన్నెల తెల్లదనానికి పౌరాకాష్టం కార్తీక పౌర్ణమి ఈ వెన్నెల తెల్లటి పెరుగుతో పోల్చబడి ఉంటుంది. పౌర్ణమి రోజు చూడండి, చంద్రుడు చాలా తెల్లగా కనిపిస్తూ ఉంటాడు. ఈనాటి చంద్రుని కిరణాలు అమృత తుల్యమై ఉంటాయన్నది మనకు ప్రత్యక్ష నిదర్శనం. అందుకే ఈ మాసం చంద్ర ప్రాధాన్యత ఉన్న మాసమని చెబుతూ ఉంటారు. మనం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఎక్కువగా చంద్రుడిని పూజిస్తూ ఉంటాం కదా. చంద్రుడు కూడా తెల్లగా పెరుగుతో పోల్చబడి ఉంటుందన్నమాట. అంటే పెరుగు కలరుగా ఉంటుందన్నమాట చంద్రుడు తెల్లగా. చందమామ మనోజాత అన్న వేద వాక్యానుసారము చంద్రుడు మనుకారుడు. అటువంటి చంద్రుని ఆరాధన ఈ మాసంలో విధించటం ద్వారా ఇంద్రియాన్ని గ్రహించి పొంది మోక్షారతుతూ పొందపచ్చని ఆధ్యాత్మిక అంతరార్థం. కార్తీక మాసానికి కౌముదే మాసం అనే పేరు కూడా ఉన్నది. కౌముదే అంటే వెన్నెల అనే అర్థము. అంటే కార్తీక మాసం వెన్నెల మాసం అన్నమాట. కార్తీకంలో వానలు కడ అన్నది సామాన్యంగా వ్యవసాయదారులు చెప్పుకునే సామెత. అంటే కార్తీకం ప్రారంభమైన తరువాతే ఇక వర్షాలు పడవు. వర్షాకాలంలో ఉప్పొంగిన నదులు ప్రవాహాలు ఉధృతి తగ్గుతుంది. ఆకాశం కూడా నిర్మలంగా ఉంటుంది. ప్రకృతి వరినరాలు పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి ప్రకృతి మనకు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దైవార్చనకు అత్యంత యోగమైన మాసం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసం చాలా బాగా జరుపుకుంటాము. ఈ నెలలో ప్రాతం స్నానం అంటే సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానము ముగించడము. అనంతరం తులసి రాత్రి వృక్షాల ముందు దీపారాధన చేసి పూజలు నిర్వహించడము. ఉత్తమమైన కార్యాలను శాస్త్రాలతో చెప్పబడి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళే విష్ణుమూర్తి నిద్ర నుండి లేచి పవిత్ర దినం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దీనినే ఉత్యాన ఏకాదశి అని అంటారన్నమాట. విష్ణుమూర్తి నిద్ర నుండి లేచి పవిత్ర దినమే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేగుస్తాడు విష్ణుమూర్తి అని అంటూ ఉంటారు. కార్తీక దీపారాధన